ఈ అక్షయ తృతీయ నాడు ఏ కార్యక్రమం తలపెట్టినా అది విజయవంతం అవుతుందని తెలియచేయటంలో ఆంతర్యం ఏమిటి? ప్రకృతిలో ఉన్నటువంటి సూర్య చంద్రుల స్థితి అద్భుతంగా ఉంటుంది. అక్షయ తృతీయ నాడు సూర్యుడు మేషంలో ఉచ్చ, చంద్రుడు వృషభంలో ఉచ్చ. మేషంలో సూర్యుడు, వృషభంలో చంద్రుడు ఉండేటువంటి ముహూర్తమే అక్షయ తృతీయ. ఏమిటి ప్రయోజనము అంటే, చంద్రమ మనసో జాతః సూర్య చక్షోభిజాయతే అని చెబుతుంది శాస్త్రం. ఏ కార్యక్రమమైనా తలపెట్టినప్పుడు విజయవంతంగా అంతం కాకపోవటానికి కారణం చంచలమైన మనస్సు. మనస్సుకు అధిపతి చంద్రుడు. చంద్రుడు ఉచ్చలో ఉన్నప్పుడు దృఢమైన సంకల్పం ఉంటుంది, మనస్సు స్థిరంగా ఉంటుంది. స్థిరమైన మనస్సుకు బుద్ధి తోడైతే చక్షు సూర్యోభిజాయతే. చక్షు అంటే దృష్టి, అంతర్బాహ్య దృష్టికి సూర్యుడి చిహ్నం. ఇలా బుద్ధి మనస్సు మయ్యేవ మనాధస్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. భగవద్గీత 12వ అధ్యాయం 8వ శ్లోకం. మనస్సు బుద్ధి నాయందే కేంద్రీకరించినప్పుడు నేనే నీలో ఉంటాను అని కృష్ణ పరమాత్మ వాగ్దానం చేస్తాడు. అలా మనస్సు బుద్ధి పరిపుష్టమయ్యి మానవుణ్ణి ముందుకు నడిపించే ముహూర్తమే అక్షయ తృతీయ. అందుకే ఆ రోజు ఏ కార్యక్రమం తలపెట్టినా బుద్ధి చురుకుగా పనిచేసి మనస్సు నిశ్చలంగా నిలబడి అనుకున్న కార్యక్రమం పట్ల చిత్తశుద్ధి ఏర్పడి సాధన సక్రమంగా సాగుతుంది. కనుకనే అక్షయ తృతీయ నాడు కార్యక్రమాన్ని ఆరంభించి యద్దత్తం యతో జప్తం యత్ హుతం సర్వం అక్షయమశ్నుతే. జపం చేసిన, దానం చేసిన, యజ్ఞం చేసిన అద్భుతమైన ఫలితాలు మన సొంతం. గురుగారు, జమదగ్ని కుమారుడైన భార్గవరాముడు పరశురాముడిగా ఎందుకు ప్రఖ్యాతి చెందాడు? జమదగ్ని మహర్షి, రేణుక వీరిద్దరికీ భార్గవరాముడు జన్మించాడు. అలా అద్భుతమైనటువంటి తపశ్శక్తితో భార్గవరాముడికి జన్మనిచ్చిన తరువాత విద్యాభ్యాసం కోసం శివుడి దగ్గరికి వెళ్ళాడు పరశురాముడు. ఆ శివుడు భార్గవరాముడికి గండ్రగొడ్డలి, అదే పరశువును కానుకగా ఇచ్చాడు. దాన్ని ధరించి దుష్ట క్షత్రియులనందరినీ సంహరించాడు. కార్తవీర్యార్జునుడు జమదగ్ని తనకు అడిగిన గోవును ఇవ్వలేదన్న కక్షతో అతనిని సంహరించాడు. కోపోద్రిక్తుడైనటువంటి భార్గవరాముడు ఆ పరశువును ధరించి క్షత్రియులనందరినీ నిర్జించాడు. తండ్రిని కార్తవీర్యార్జునుని సైన్యాలు సంహరిస్తున్న సమయంలో తల్లి అయిన రేణుకాదేవి రామా 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 అంటూ 21 సార్లు గొంతెత్తి పిలిచింది. అందుకే 21 సార్లు దండయాత్ర చేసి భూమండలం మీద దుష్ట క్షత్రియుడు లేకుండా వారిని నిర్జించాడు. ఆ పరశువునే సముద్రంలోకి విసిరేశాడు. ఎందుకంటే భూమండలమంతా జయించి తన స్వాధీనంలో ఉంచుకున్న తరువాత అక్షయ తృతీయ నాడు దానిని కశ్యపుడికి దానమిచ్చాడు. దానమిచ్చిన వస్తువును అనుభవించకూడదు కనుక తాను ఉండటానికి ప్రదేశం కావలసి వచ్చి ఆ గొడ్డలిని సముద్రంలోకి విసిరేస్తే సముద్రం లోపలికి వెళ్ళింది. అదే పరశురామ క్షేత్రంగా కేరళగా ప్రసిద్ధికెక్కింది. అక్కడ నివాసం అన్నాడు. అనేకమైన అయ్యప్ప దేవాలయాలను అక్కడ నిర్మించాడు పరశురాముడు. అనంతరం దత్తాత్రేయుని సన్నిధికి వెళ్ళి ఆయన దగ్గర స్వాంతన పొందాడు. గురువుగా దత్తాత్రేయుణ్ణి స్వీకరించి భార్గవరాముడు పరశురాముడిగా ప్రసిద్ధికెక్కాడు. ఇలా పరశురాముని చరిత్రను పరిశీలిస్తే
అద్భుతమైనటువంటి తపశక్తి, క్షత్రియ తేజము రెండు మిళితమై మనకు దర్శనమిస్తాయి. రామచంద్రునితో వాగ్వివాదం జరిగినప్పుడు కూడా శివధనస్సును విరిచిన నీవు విష్ణు ధనస్సును ఎక్కువ పెట్టగలవా అని రామచంద్రమూర్తికి ఇచ్చినప్పుడు దానిని చేత ధరించిన రామచంద్రమూర్తిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా గుర్తించి తన అవతారాన్ని చాలించాడు పరశురాముడు. ఇలా పరశురాముని చరిత్ర ఆధునిక సమాజానికి క్షాత్రవీర్యము బ్రహ్మతేజము కలిసి ఉండిన కలదు జయమని అన్న సత్యాన్ని వివరిస్తుంది.